రామాయణ భారత సీరియల్స్ ఉన్నాయి కదా, ఈ సీరియల్స్ చూద్దాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ ద్రౌపది కానీ, కుంతి కానీ, గాంధారి కానీ, అంటే మహిళా క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ నెత్తి మీద గుడ్డ వేసుకొని ఉంటారు. రూపా గంగూలీ కానీ వీళ్ళందరూ, నాజ్నీన్ మన కుంతిగా వేసింది, వీళ్ళందరూ కూడా నెత్తిని గుడ్డ వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటున్నారు? మనకు దక్షిణాదిన ఫోటోగ్రఫీ అంటూ వచ్చినప్పటి నుంచి మన అమ్మమ్మల తల్లులు ఎవరి ఫోటోగ్రాఫ్స్ అర్లియస్ట్ ఓల్డెస్ట్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయో ఎవరైనా ఒక్కరైనా నెత్తిని గుడ్డ వేసుకోగా మనం చూసామా? లేదు. వాళ్ళు ఎందుకు వేసుకుంటున్నారు? అది సీరియల్లో ఎందుకు వచ్చింది? అది నిజంగా ద్రౌపది వేసుకుందా? ప్రశ్న. ఎందుకంటే వాళ్ళు ముస్లిం ఇన్వేషన్స్ వచ్చిన తర్వాత ముస్లిం రాజ్యంలో ఉన్నప్పుడు ముస్లిం కంటపడితే స్త్రీలను ఎత్తుకుపోయేవాళ్ళు కాబట్టి వాడు వస్తుంటే కనుక ఆ బట్టని మొహం కప్పుకోవడానికి వాళ్ళు వాడుకునేవాళ్ళు. ఆ సంస్కృతి ఇస్లామిక్ రాజ్యాలు వచ్చాక వచ్చింది. అది అంతకంటే ముందర లేదు అది. కానీ ఇప్పుడు సీరియల్స్లో అదే చూపిస్తున్నారు. అది లేకపోతే సంస్కారం లేదంటున్నారు వాళ్ళని. దేకో బహు ఆతియే గుంగటి వినే పెంతియే అలా అయిపోయింది. అది దానిని మన సనాతన ధర్మ సంస్కృతి అనడానికి వీల్లేదు. మహాభారతంలో అలా చెప్పలేదు. సో ఇలా ఫిక్స్ అయ్యాం మనం.